కాని దానికోసం ఇస్తా ఉన్నారు. ఇలా భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ మీ రెండు పార్టీలు ఆపోజిషన్లో ఉన్నాయిగా. ఇక్కడ మీరు డిమాండ్ చేయరు ఈడబ్ల్యూఎస్ కోటా ఏ రకంగా ఇంప్లిమెంట్ వీళ్ళు నోరు తెరిస్తాడు తెరవరిలు. ఎందుకంటే వాళ్ళ వర్గాలకు కదా న్యాయం జరగాల్సిందే. అంటే వాళ్ళ వర్గాలకు న్యాయం జరిగితే వాళ్ళ పార్టీలతో సంబంధం లేదు, అంతా ఒకటే అయ్యేది మాట్లాడరు. ఇక మనకో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు ఏమని, ఇలా దాంట్లో తుర్కోలను తెచ్చుకొచ్చి పెట్టిరు, ఇందులో ముస్లింలను తెచ్చిపెట్టిరు, ఇది పెట్టి ఓ నాయన ఉత్తరప్రదేశ్లో వాళ్ళు చేసింది గదే బీజేపీ సర్కారు, గుజరాత్లో చేసింది గదే. ఇక్కడికి వచ్చేసరికి తప్పించుకోవడానికి డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు హిందువులు ఓసీలలో లేరా, హిందువులు ఎస్సీ ఎస్టీలలో లేరా? ఇది హిందూ ముస్లింల రిజర్వేషన్ కాదు, ఇది వెనుకబడిన తరగతుల రిజర్వేషన్. ఇప్పుడు గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో ఏది బీసీలలోనే ఉన్నారు కొంతమంది ముస్లింలు, అక్కడ ఏమో తప్పు కాదంట. అక్కడ తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళ రాజకీయాలకు అది సరిపోతుంది. ఇక్కడ ఒక్కటే విషయం, ఈ ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఉండడానికి వీల్లేదు, 10% ఈడబ్ల్యూఎస్ కోటా ఉండడానికి వీల్లేదు. నేను మా పార్టీ కార్యకర్తల ముందు ఈ ప్రతిపాదన పెడతా వాట్సాప్ ఛానల్లో. గింత దొంగతనం మీ చేతిలో మీరేమో దొంగతనం చేస్తారు ఈయన కూర్చొని, మళ్ళీ మాకేమో రాని దానికోసం మీకు కోర్టుకు పోరి, మీకు సుప్రీంకోర్టులో వాదిస్తాము, మీకు హైకోర్టులో వాదిస్తాము. ఇదా